హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మీరంతా బాగుండాలని, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బెండ విత్తనాలు వేసాం కదా, బెండ చెట్లన్నీ వచ్చాయి. ఫస్ట్ వేసిన విత్తనాలన్నీ మొక్కలు బాగా వచ్చాయి. బెండకాయలు కూడా వస్తున్నాయి, మీకు చూపిస్తాను చూడండి. ముందుగా వేసిన బెండ చెట్లు ఇవి. వీటికన్నిటికీ బెండకాయలు వచ్చేస్తున్నాయి. చిన్న చిన్న కాయలు వస్తూ ఉన్నాయి. ఇదిగోండి కాయలు. ఇదిగోండి, ఇదైతే కోసేస్తాను నేను. ఎందుకు, ఇంక 2 రోజుల పోతే ముదిరిపోద్ది. ఇంట్లో కొద్దిగా బెండకాయలు ఉన్నాయి, వాటిలో వేసి వండేస్తాను. ఈ వెనక చిక్కు వస్తాయి ఇవి. ఇదిగోండి, ఇది ఇంకా వాటిలో ఉన్నాయి కొన్ని. ఇదిగోండి ఇక్కడ ఒకటి, ఇదిగోండి మళ్ళీ దేనికి ఒకటి ఉంది ఇక్కడ ఆకుల్లో. ఇదిగోండి ఇక్కడ. ఇవన్నీ ఒకసారిగా వస్తాయి, ఒక 4-5 కాయలు వస్తాయేమో. చిక్కుడు చెట్టు ఇప్పుడు బాగా అల్లుకుంటుంది. దీనికి బాగా తాళ్ళు కట్టి పైకి అల్లించాలి. ఇట్లా కట్టాలి, పైకి అల్లించాలి. బెండకాయలు అయితే రావడం స్టార్ట్ అయ్యాయండి, ఇంకా వస్తాయి బాగా. ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. ఈ మధ్య నేను వీటిలో కలుపు మొక్కలన్నీ పీకినప్పుడు అన్నిటికీ తలలు దుంచేసాను. ఆ రోజు వీడియోలో కూడా చెప్పాను తలలు దుంచేయాలి అని. తలలు దుంచాక ఇగోండి సైడ్ కొమ్మలు వేసుకొస్తున్నాయి. ఇగోండి ఇక సైడ్ కొమ్మలు వేసుకొచ్చి కొమ్మకి బెండకాయ వస్తుంది. అందుకే తలలు దుంచేయాలి. తలలు దుంచకపోతే పైకి పొడవుగా ఒకే కొమ్మ వస్తుంది, ఒకే బెండకాయ కాసుకుంటూ వస్తుంటాయి. తలలు దుంచేస్తే ఒక చెట్టుకి, ఇగోండి నేను దీని అన్నిటి తలలు దుంచాను. ఇగోండి సైడ్ కొమ్మలు వేసుకొస్తా. ఈ సైడ్ కొమ్మలు వేసుకొస్తే కొమ్మకి బెండకాయ పడుతుంది. చిక్కుడు చెట్లే వచ్చిన చెట్లన్నీ మళ్ళీ కోళ్ళు గెలికేస్తే మళ్ళీ వేసాను. ఇవ్వండి ఇప్పుడు వస్తున్నాయి ఈ చిక్కుడు చెట్లు. ఇవి కొంచెం బాగా రాలేదండి చిక్కుడు చెట్లు. బెండ చెట్లు మాత్రం బాగా వచ్చేసాయి. చిక్కుడు చెట్లు మాత్రం కొంచెం ఏదో గిటక బారిపోయినట్టుగా ఉన్నాయి.